వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని హరీష్ రావు విమర్శ. రైతు బంధును ఒకే పంటకు కుదించే కుట్ర చేస్తున్నారని మండిపాటు. సోయా, మక్క రైతుల ఖాతాల్లో 48 రోజులైనా డబ్బులు జమ కాలేదని ఆరోపణ. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం. హాజరైన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రామకృష్ణబాబు. 7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. సూపర్ 6 ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామని వ్యాఖ్య. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం. హెల్త్ పాలసీలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపణ. హెల్త్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి. పార్లమెంట్ లో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని. విపక్షాలు ఓటమి బాధ నుంచి బయటపడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. కొత్తగా ఎన్నికైన యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించాలని వ్యాఖ్యలు. రాజకీయాల్లో తాను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అన్ఫిట్ నువ్వే, నేను కాదు అని ప్రత్యక్షంగా బట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. సచివాలయంలో ఆర్థిక మంత్రుల ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని, బిల్లులు చెల్లించాలంటే 20 నుంచి 30% కమిషన్ తీసుకునే వ్యవస్థను తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదని తెలిపారు. ప్రజల డబ్బులతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు అలవాటు అయిపోయిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి తాను చేసిన కృషిని ప్రజలు గుర్తించారని, ఇక మిగతా ఆరోపణలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నానని హరీష్ అన్నారు. ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? రాజధాని అమరావతి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, 2025 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భారతదేశంలోని అత్యంత అందమైన ఆధునిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి అధికారంలో ఉండాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, భవనాలు, డ్రైనేజీ, నీటి వసతులు, కార్యాలయాల నిర్మాణం అన్ని పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే మా మిత్రుడు
పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. దేశంలో అత్యధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని హోంమంత్రి అనితా వంగల్పూడి పేర్కొన్నారు. ఉదయం మొదలుకొని ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మంది లబ్ధిదారులకు పింఛన్లు చేరాయని వివరించారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కూలీలు వంటి వర్గాలకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతో అవసరమని అది సమయానికి అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. పూర్తిస్థాయి పారదర్శకతతో పింఛన్ సర్వీసులు అందిస్తున్నామని, జిల్లాల వారీగా మానిటరింగ్ మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన మున్నేరు నదిపై రీటర్నింగ్ వాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నది ఒడ్డున గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడానికి తక్షణ చర్యలు తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికీ నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు సందర్శించి నివేదికలు సమర్పించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సీజన్లో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. హెల్త్ పాలసీ పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పాలసీ ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ గవర్నర్ కు పార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత లోపించిందని, భూముల కేటాయింపు,
ఆమోదాలు, ప్రాజెక్టుల పంపిణీలో అనేక సందేశాత్మక నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ పేర్కొంది. ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుందని వెంటనే న్యాయపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. హిల్ట్ పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐసీడీసీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ గొళ్లపల్లి అమూల్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా హెల్త్ సూపరింటెండెంట్ ఎన్ డయానా, కౌన్సిలర్ ప్రతాప్, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ హెల్త్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ కూడలి మీదుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు సాగింది. ఎయిడ్స్ పై అపోహలను తొలగించడం, నిరోధక చర్యలపై ప్రజలకు స్పష్టమైన సందేశం చేరవేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహించే ఈ కార్యక్రమం సమాజ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వైద్యులు చెప్పారు. ఎటువంటి మనం చర్యలు తీసుకోవాలనేది ఒక గుర్తుగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుందండి. మనం 2 decades బ్యాక్ హెచ్ఐవి సిండ్రోమ్, ఎయిడ్స్గా చెప్పబడుకునే ఈ మాటల వల్ల జరిగిన కుటుంబాలకి జరిగిన అన్యాయాన్ని మనం ఒక్కసారి స్మరించుకుందాము. అలాగే భయభ్రాంతులు కాకుండా ఎలాగ సమాజంలో హెచ్ఐవికి బారిన పడిన వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒకరి ద్వారా ఒకరికి ఒక బ్రీతింగ్ ద్వారానో లేదంటే టచ్ ద్వారానో ఈ సిండ్రోమ్ అనేది అటాక్ అవ్వదు అని ఆల్మోస్ట్ జనాల్లో ఒక అవగాహన ఉంది. బట్ సోషల్ మూవింగ్లో కూడా వాళ్ళకి మనం కొంచెం కోఆపరేట్ చేయాలి. 90% ఆఫ్ దిస్ హెచ్ఐవి సిండ్రోమ్ హ్యూమన్ డెఫిషియన్సీ, ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. వాటి వల్ల వాళ్ళు రకరకాల ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దీనికి యాక్చువల్ వ్యాక్సినేషన్ అనేది లేకపోయినప్పటికీ హెపటైటిస్ బి లేదు అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రోగ నిరోధక శక్తి అనేది మనం పెంచగలుగుతాం. ఇటువంటి అవగాహన మన డాక్టర్స్ 100% వాళ్ళు చేసిన మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చాలా తక్కువ మంది పాపులేషన్ అయితే నాకు తెలిసి ఈ హెచ్ఐవి ద్వారా ఇప్పుడు ఉన్నారు. బట్ ఉన్న వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేసి రియాలిటీలో వాళ్ళకి కొంచెం కోఆపరేషన్ ఇచ్చి ఇది పూర్తిగా 100% ఎరాడికేట్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం కూడా తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రజలకు మనం కొంచెం అవగాహన కలిగించి వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల రోగనిరోధక శక్తి బాగా తగ్గటం, దానివల్ల ఏదైనా వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనాలు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం. జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్యూడీసీఓ చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమై రాష్ట్రంలోని ప్రధాన మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు అవసరమైన రుణాల మంజూరు అంశంపై చర్చించారు. ముఖ్యంగా మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, భవిష్యత్ సిటీ నుంచి అమరావతి, చెన్నై దిశగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ హైవే, అలాగే 4 దక్షిణ రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అవసరమని వివరించారు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా హెచ్యూడీసీఓ మద్దతు కోరారు. రాష్ట్ర ప్రగతికి కీలకమైన ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కు సంజయ్ కులశ్రేష్ఠను ఆహ్వానించారు. అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు, యువకులు, యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని
మహబూబ్నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సిపి రాధాకృష్ణన్ అపూర్వమైన ప్రయాణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే రాధాకృష్ణన్ ను తెలుసునని గుర్తు చేసిన మోదీ కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో బయటపడ్డ ఆయన ధైర్యం, సహనం అందరికీ ఆదర్శమని అన్నారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాధాకృష్ణన్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తారని ఉద్ఘాటించారు. ప్రజలకు చేరువైన నాయకత్వం, శాంత స్వభావం, సరళత ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయని ప్రధాని పేర్కొన్నారు. ये मैं आपको विश्वास दिलाता हूं। हमारे सभापति जी एक सामान्य परिवार से आ रहे हैं, किसान परिवार से निकले हैं और पूरा जीवन समाज सेवा के लिए समर्पित किया है। समाज सेवा ये उनकी निरंतरता रही है। राजनीतिक क्षेत्र उसका एक पहलू रहा है, लेकिन मुख्य धारा समाज सेवा की रही है। समाज के प्रति समर्पित होकर के जितना कुछ अपने युवा काल से लेकर अब तक वो करते आए हैं, करते रहे हैं, वो हम सभी समाज सेवा के प्रति रुचि रखने वाले लोगों के लिए एक प्रेरणा है, एक मार्गदर्शन है। తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తి పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వర్షంలో తడుస్తూ ఆవరణలోకి చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసర ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితులను పరిశీలిస్తూ స్థానిక అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చెరువులు, కాలువలు నిండిపోవడంతో జల ప్రవాహం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వర్షం తీవ్రతను బట్టి అవసరమైన సమయంలో సహాయక చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని విభాగాలు స్పష్టం చేశాయి. భక్తులు ఆలయ ప్రాంతానికి బయలుదేరే ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. శీతాకాల సమావేశాలను కేవలం 15 రోజులకు పరిమితం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ,
రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయం వంటి అంశాలపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్లో బలమైన పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజల ప్రయోజనాలను కాపాడడం తమ ప్రాధాన్యత అని చామల పేర్కొన్నారు. డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్లో. ఎందుకంటే సెక్యూరిటీ అనేది, ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం, మొదటి అంశం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నట్టు? మరి ఇది జరగాలి కదా చర్చ. దాంతోపాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది. మరి మీరు 15 రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నిస్తారు. మూడో అంశం కూడా చెప్తా, సెక్యూరిటీ ఆఫ్ హెల్త్. నిన్న సాయంత్రం నేను ఢిల్లీలో కాలు పెట్టేటప్పటికి 7 గంటలకు కాలు పెడితే అప్పుడు ఏక్యూఐ లెవెల్ చెక్ చేస్తే 272 ఉంది. వారం రోజుల క్రితం 390 దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను. అంటే ఎటు పోతున్నాం మనం? అంటే దీని మీద చర్చ జరగొద్దా? ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని, ఇంకా వేరే నగరాలని భారతదేశంలో? వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు, కారణాలు ఏంటి, ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు 15 రోజులలో దీన్ని, ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందరగా పెట్టి మీకు ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందుకు పోతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఇకపోతే సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ అంటే అసలు రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్, ఇప్పుడు మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీ అనేది లేకుండా చేసారు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చుకుంటూ, ఈ 18వ లోక్సభలో వాళ్ళకు బీహార్కి అవసరమైతే బీహార్కి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కేవలం 18th లోక్సభలో వాళ్లకు పట్టు కోల్పోకుండా ఉండాలి వారిని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ఒక ఎకనామీని నడుపుతున్నారు తప్ప భారతదేశం మొత్తాన్ని ఒకే ఎకనామీ కింద నడుపుతలేరు. ఇక 4వది పోతే ఈ రోజున్న పరిస్థితి నేచర్ ఎకనామీ. అంటే మీరు చూస్తున్నారు, అటు హిమాచల్ ప్రదేశ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కంటిన్యూగా ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, హరికేన్స్, భారతదేశ వ్యాప్తంగా అస్సాంలో. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు ఫ్లడ్స్ ప్రతి దగ్గర, నిన్న తమిళనాడు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ప్రతి దగ్గర, ఈవెన్ తెలంగాణలో కూడా ప్రతి దగ్గర ఆర్థికంగా నష్టపోయి రైతులు ఇప్పుడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కోసం అందరం అడుగుతున్నాం. విశాఖ నగరంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన 7 కోట్ల విలువైన గ్లాస్ బ్రిడ్జ్ ని ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కూడా హాజరయ్యారు. అద్భుతమైన సముద్ర దృశ్యాలను, నగర అందాలను ఎత్తైన స్థానం నుంచి గ్లాస్ బ్రిడ్జ్ పై నిలబడి వీక్షించడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ December 1st ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది.
ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము, అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ అయితే సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు పొద్దున సాయంత్రం అన్ని పూటలు. సో విశాఖపట్నం వాసులే కాదు, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రాబోయే రోజుల్లో వచ్చి దీన్ని చూడబోతున్నారని మేము ఎదురు చూస్తున్నాము. వార్త వివరాల్లోకి వెళ్తే బీహార్లో జరిగిన తాజా ఎన్నికల్లో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్య బలమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రత్యేకంగా మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సానుకూల మార్పుగా పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న దేశం పట్ల ప్రపంచం చూపుతున్న ఆసక్తి, భారత బుద్ధిని గమనిస్తున్న తీరు ప్రజల విశ్వాసం బలోపేతం చేస్తోందని మోదీ అన్నారు. ప్రజల చైతన్యం, ప్రజాస్వామ్య పట్ల నిబద్ధత ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని తెలిపారు. बहनों की जो भागीदारी बढ़ रही है ये अपने आप में एक नई आशा, नया विश्वास पैदा करती है. एक तरफ लोकतंत्र की मजबूती और इस लोकतांत्रिक व्यवस्थाओं के भीतर अर्थतंत्र की मजबूती, इसको भी दुनिया बहुत बारीकी से देख रही है. भारत ने सिद्ध कर दिया है डेमोक्रेसी कैन डिलीवर. जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है, विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास तो जगाती है, नई ताकत भी देती है. साथियों, ये सत्र संसद देश के लिए क्या सोच रही है, संसद देश के लिए क्या करना चाहती है, संसद देश के लिए क्या करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए. विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आए. और दुर्भाग्य है कि एकाध दो दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని హరీష్ రావు విమర్శ. రైతు బంధును ఒకే పంటకు కుదించే కుట్ర చేస్తున్నారని మండిపాటు. సోయా, మక్క రైతుల ఖాతాల్లో 48 రోజులైనా డబ్బులు జమ కాలేదని ఆరోపణ. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం. హాజరైన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రామకృష్ణబాబు. 7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. సూపర్ 6 ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామని వ్యాఖ్య. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం. హెల్త్ పాలసీలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపణ. హెల్త్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి. పార్లమెంట్లో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని. విపక్షాలు ఓటమి బాధ నుంచి బయటపడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. కొత్తగా ఎన్నికైన యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించాలని వ్యాఖ్యలు. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.